ప్రభునామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు కదా మీ అందరూ? చూడండి, దేవుని యందు మనం ఎంత భయభక్తులు కలిగి ఉంటామో అంత నువ్వు కాపాడబడతానే ఉంటావు, అంత ఆయన ఆజ్ఞానుసారంగా నడిపించబడతావు. ఆయన ఎందుకు భయం లేకపోతే ఆయన ఆజ్ఞ అంటే నీకు భయం ఉండదు, వాక్యం అంటే భయం ఉండదు, దేవుని సన్నిధికి రావాలన్న ఆశ ఉండదు. ఒక ఆమెట వంట చేస్తా ఉంది, దేవుని నమ్మిన స్త్రీ. ఆమె మొబైల్ చూస్తా ఆనందంగా ఎంజాయ్ చేస్తూ ఆ పెనం మీద ఏదో పెట్టి చేసుకుంటా ఉందంట. సడన్గా అక్కడ జరిగింది ఏంటంటే, ఆమె చేతి మీద ఒక నిప్పు కణం వచ్చి పడిందంట. పడగానే గట్టి కేకలేసింది. అబ్బా, మంట కదా, నిప్పు పడితే చల్లగా ఉంటుందా మంటగుంటుందా? మంట. ఆమెకు సడన్గా అది పడినప్పుడు ఒక మాట జ్ఞాపకం వచ్చింది. అవును, పాస్టర్ గారు పాతాళం ఉందన్నారు కదా, మరి ఈ ఒక్క చిన్న అగ్నికణానికే ఇంత మంటగా ఉంటే మరి పాతాళంలో పడితే? ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యోబు గ్రంథం 24వ అధ్యాయం 19వ వచనం, పాతాళము పాపం చేసిన వారిని పట్టుకోను. దేవునికి స్తుతి కలుగును గాక. చూడండి, పాపం చేసిన వారిని పట్టుకుంటుంది. ఈ ఒక్క అగ్నికణానికి ఇంత బాధపడుతున్నానే, ఇంత భయపడుతున్నాను, ఇంత వేదన పడుతున్నానే, ఒకవేళ పాతాళంలో పడితే అక్కడ యుగయుగములు కాల్తారని దైవ సేవకుడు వాక్యం ద్వారా చెప్తున్నాడు కదా అని ఆ మాట జ్ఞాపకం వచ్చింది. ఇవేం చేస్తూ ఉంది? దేవుని సన్నిధి మానేసి, ప్రార్థన మానేసి, ఆరాధన మానేసి, వాక్యం మానేసి మొబైల్లో ఎంజాయ్ చేస్తూ, చూడకూడని చూస్తూ ఆమె ఎంజాయ్ చేస్తూ వంట చేస్తాం. అక్కడి నుంచి పడింది ఒక అగ్నికణం. ఎందుకు తెలుసా? జ్ఞాపకం చేయడానికి. పాతాళం అనేది ఒకటి ఉందండి, జాగ్రత్త. నువ్వు చేయకూడని చేస్తున్నావు, ఎవ్వరు చూడట్లేదని చేస్తున్నావు. పాతాళానికి వెళ్ళడానికి మాత్రమే మార్గం ఉందంట, రావడానికి మార్గం, బయటికి రావడానికి మార్గమే లేదంట. అక్కడ పడిన వ్యక్తి యుగ యుగములు కాలవలసిందే. ఒక్క చిన్న చిటుకు పడితే, ఒక అగ్నికణం పడితే, అంత విలవిల్లాడిన ఈమె వీళ్ళ పాతాళంలో పడితే ఎంత వేదన, ఎంత కేకలు, ఎంత రోదన, ఎంత అరిచినా అక్కడి నుంచి నువ్వు బయటికి ఎన్నడూ రాలేవని జ్ఞాపకం చేసుకో. ఈరోజు వాక్యాన్ని విడిచిపెట్టి, ప్రార్థన విడిచిపెట్టి, దేవుని సన్నిధి విడిచిపెట్టి ఇష్టానుసారంగా తిరుగుతున్నావేమో. నాకు చెప్పేది ఎవరులే, నన్ను మించిన వారు ఎవరులే అని, నాకు చెప్పేది ఏంటి అని గర్వించి తిరుగుతున్నావేమో. ఒక ఆనుక దినమున, తీర్పు దినమున ప్రభు ఎదుట నువ్వు నిలబడాల్సి వస్తుంది. అక్కడ నీ క్రియలను బట్టి పాతాళానికా పరలోకానికనే ఒక తీర్పు ఉంటుంది. మరి నీ క్రియలు చెడ్డవైతే, నీ క్రియలు దేవుని దృష్టికి అసహ్యమైనవైతే, దేవుని దృష్టికి నీ క్రియలు భయంకరమైనవైతే తప్పకుండా నువ్వు పడవలసిన చోటు ఏంటో తెలుసా? పాతాళం. ఇంత చిన్న అగ్నికి అంత బాధ వస్తే మరి పాతాళంలో ఆ వేదన ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, నెల కాదు, ఒక సంవత్సరం కాదండి, యుగ యుగములు అటండి. ఒకసారి ఆలోచించండి. బ్రతికి ఉన్నావు ఈరోజు, ఆయన స్తుతించు, ఆయన ఆజ్ఞలు ఏంటో, ఆయన వాక్యం ఏంటో ఆ ప్రకారంగా నడువు. తప్పకుండా పరలోక రాజ్యాన్ని నీ ఆత్మని తీసుకెళ్తాడు. అక్కడ యుగ యుగములు సంతోషిస్తావు. జాగ్రత్త, ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. బ్రతికి ఉండగానే సిద్ధపడు, రక్షణ పొందు, మారు మనసు పొందు, వాక్యానుసారంగా నడువు. అప్పుడు నిత్య జీవాన్ని యుగ యుగములు నువ్వు అనుభవించబోతున్నావు. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయును గాక. ఆమె. మీ అందరి కోసం చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రం. పాపం చేయు వారిని పాతాళం పట్టుకొని అంటున్నావు తండ్రి. ఇష్టానుసారంగా చేస్తున్నవి, మరి నన్ను ఎవరు చూడట్లేదని చేస్తున్నవి, కానకి ఉన్న తీర్పు దినమున నువ్వు పట్టుకుంటావు. అప్పుడు ఒక్కరోజు ఆ పాతాళంలో వేయబడిన ఆత్మ ఎన్నటికీ బయటికి రాదు అని చెప్తున్నావు. ఈరోజు భయం కలిగి, భక్తి కలిగి ప్రతి బిడ్డలు నీ వాక్యానుసారంగా రక్షణ పొంది నడుచున్నట్లు సహాయం అనుగ్రహించమని, ఈరోజంతా నీ బిడ్డలకు మంచి కాపరిగా ఉండి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలిసిన వారికి వాక్యాన్ని పంపించండి. ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.